Hello, welcome back to my channel. Drawing grade 1, lower grade, geometrical drawing, paper 6, 2025 year paper, time 2.5 hours, maximum marks 50 marks, minimum marks 20 marks. సో మనం ఈ పేపర్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూసి తర్వాత ఒక్క క్వశ్చన్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మన ఛానల్ చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యేలా, డ్రాయింగ్ ఆస్పిరెంట్స్కి చాలా మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. Instruction to the candidates: attempt any 5 questions. All questions carry equal marks. All construction lines to be shown. Use both sides of given drawing sheet. Using other sheet or extra sheets will make answers invalid. సో మనకు ఒకటే ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఆన్సర్ షీట్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు యూజ్ చేసుకొని ఈ ఇచ్చిన క్వశ్చన్స్ని దాంట్లో డ్రా చేయడం జరగాలి. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అది మనం ఈ వీడియోలో డ్రాయింగ్ చేస్తూ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. Question number 5. Inscribe 3 equal circles in an hexagonal AB equal to 4 centimeters, each touching one side of the given hexagonal and two circles. AB equal to 4 centimeters. AB equal to 4 centimeters. Inscribe 3 equal circuits in a hexagonal AB equal to 4 centimeters. మనం స్కేల్ తీసుకొని దాంట్లో ఒక 4 సెంటీమీటర్స్ లైన్ తీసుకోవడం జరుగుతుంది. స్కేల్ యూజ్ చేస్తూ 4 సెంటీమీటర్స్ లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం స్కేల్ యూజ్ చేస్తూ ఏబి పాయింట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఏబి 4 సెంటీమీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. స్కేల్ యూజ్ చేసి 4 సెంటీమీటర్స్ ఏబి తీసుకున్నాం. మనం ఏబి యొక్క డిస్టెన్స్ని మనం కంపాస్లో మెజర్ చేస్తూ ఏబి యొక్క డిస్టెన్స్ని కంపాస్లో తీసుకోవడం జరుగుతుంది. కంపాస్ యూజ్ చేస్తూ ఏబి యొక్క డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ మనం కంపాస్లో సెట్ చేసుకుంటున్నాం. సో కంపాస్లో ఏబి యొక్క డిస్టెన్స్ కంపాస్లో సెట్ చేసుకున్నాం. సో ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ కంపాస్లో సెట్ చేసుకుని బి పాయింట్ కాడ పెట్టేసి మనం ఒక ఆర్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నార్మల్ ఒక ఆర్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ కాడ పెట్టి మళ్ళీ ఆర్క్ టచ్ అయ్యేలాగా మళ్ళీ ఇంకొక ఆర్క్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఆర్క్ తీసుకోవడం వల్ల అక్కడ ఎక్కడైతే రెండు కర్వులు టచ్ అయ్యావో, రెండు ఆర్కులు టచ్ అయ్యావో అక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడింది. ఎక్కడైతే రెండు కర్వులు టచ్ అయ్యాయో అక్కడ ఆర్క్ అనేది ఏర్పడింది. ఆ ఆర్క్ కాడ మనము కంపాస్లో ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నామో అదే డిస్టెన్స్తో బి పాయింట్ కాంచెల్లి ఏ పాయింట్కి టచ్ అయ్యేలాగా బి పాయింట్కి టచ్ అయ్యి ఏ పాయింట్కి టచ్ అయ్యేలాగా సేమ్ అదే డిస్టెన్స్తో ఒక సర్కిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎక్కడైతే రెండు కర్వులు టచ్ అయ్యాయో అక్కడ పాయింట్ అనేది ఏర్పడింది. ఆ పాయింట్ కాడ కంపాస్ని మనం ఫస్ట్ ఎంత డిస్టెన్స్ పెట్టామో అదే డిస్టెన్స్తోని మనం బి పాయింట్ కాడ టచ్ అయ్యేలాగా బి పాయింట్ కాడ పెట్టేసి ఏ పాయింట్ బి పాయింట్ టచ్ అయ్యేలాగా ఒక రౌండ్ సర్కిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక రౌండ్ సర్కిల్ అనేది తీసుకోవడం జరిగింది. ఏబి యొక్క డిస్టెన్స్ మన కంపాస్లో ఎంత తీసుకుంటున్నామో అదే డిస్టెన్స్ని మనం మెజర్ చేసుకొని కంపాస్ యూజ్ చేస్తూ మళ్ళీ సర్కిల్ గీసాము కదా, ఆ సర్కిల్ నుంచి మనము డివైడ్ చేసుకుంటున్నాం. ఏబి యొక్క డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ కదా, అదే డిస్టెన్స్ని మనం సర్కిల్లో డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకి హెక్సాగోనల్ కావాలి కాబట్టి మనం అదే డిస్టెన్స్తోని డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకి ఇక్కడ పాయింట్స్ అనేది ఏర్పడుతుంది. కంపాస్లో తీసుకున్న డిస్టెన్స్ పాయింట్స్ అనేది ఏర్పాటు చేస్తుంది.
సో ఇలా మనం డివైడ్ చేయడం వల్ల అక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఇలా పాయింట్స్ ఏర్పడుతున్నాయి. ఏబీ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ని మనం కంపాస్ యూజ్ చేస్తూ ఏబీ యొక్క డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ అదే కంపాస్ని యూజ్ చేస్తూ మనం డివైడ్ చేసాము. సో ఇప్పుడు మనం స్కేల్ యూజ్ చేస్తూ ఏ నుంచి ఎక్కడైతే పాయింట్ ఏర్పడిందో ఏ నుంచి పాయింట్కి టచ్ చేస్తున్నాం. ఎక్కడైతే పాయింట్స్ ఏర్పడ్డాయో ఇలా టచ్ అయిన కాడ పాయింట్స్ ఏర్పడ్డాయి కదా రౌండ్ సర్కిల్లో, ఆ పాయింట్స్కి టచ్ అయ్యేలాగా ఏ నుంచి ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది టచ్ అయిన పాయింట్కి. సేమ్ మళ్ళీ ఆ పాయింట్ నుంచి వెళ్ళి ఇంకో పాయింట్కి టచ్ అయ్యేలాగా మళ్ళీ ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. పాయింట్కి టచ్ అయ్యేలాగా మనం లైన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక పాయింట్కి మరొక పాయింట్కి టచ్ అయ్యేలాగా ఎక్కడైతే పాయింట్ క్రియేట్ అయిందో ఆ పాయింట్స్కి టచ్ అయ్యేలాగా మనము లైన్ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు కంప్లీట్గా బీ వరకు ఎండ్కి వచ్చారికే మనకు హెక్సాగోనల్ అనేది ఏర్పడింది. సో మనకు సర్కిల్లో ఒక హెక్సాగోనల్ అనేది వచ్చింది. ఏబీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో మనకు ఏబీ 4 సెంటీమీటర్స్ దాంట్లో ఆఫ్ చేస్తే మనకు 2 సెంటీమీటర్స్ అనేది ఏబీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అయితే దాంట్లో ఆఫ్ చేస్తే మనకు 2 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. సో మనం హెక్సాగోనల్ ఒక సైడ్ని మనం బైసెక్ట్ చేస్తే ఆఫ్ చేయడం వల్ల మనకు ఏఎఫ్ మధ్యలో మనము ఆఫ్ తీసుకుంటున్నాం. సో ఏఎఫ్ 4 సెంటీమీటర్స్ దాంట్లో ఆఫ్ 2 సెంటీమీటర్స్ అలాగే సిడి మధ్యలో 2 సెంటీమీటర్స్ తీసుకొని మనం ఒక బైసెక్టింగ్ లైన్ అనేది డివైడ్ చేస్తున్నాం. చూడండి మనకు మిడిల్ పాయింట్కి టచ్ అయ్యేలాగా 3 పాయింట్స్కి టచ్ అయ్యేలాగా మనం ఒక బైసెక్ట్ చేసే లైన్ తీసుకుంటున్నాం. చూడండి లైన్ తీసుకుంటాం, ఇలా డివైడ్ చేస్తున్నాం. మనం బైసెక్ట్ చేసేటట్టు ఒక లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే పాయింట్స్ ఏర్పడ్డాయో ఇప్పుడు మనం ఆఫ్ చేసాం కదా 2 సెంటీమీటర్స్ అలాగా మనం ఒక స్ట్రేట్ లైన్ని మిడిల్ పాయింట్ టచ్ అయ్యేలాగా తీసుకుంటున్నాం. సో అలాగే ఎఫ్ఈకి మధ్యలో 2 సెంటీమీటర్స్ మధ్యలో తీసుకున్నాం. అలాగే బీసీకి మధ్యలో 2 సెంటీమీటర్స్ అక్కడ కూడా ఒక పాయింట్ అనేది ఆఫ్ చేస్తున్నాం. అలాగే పాయింట్ చేసాము. 3 పాయింట్స్ మిడిల్ పాయింట్, సెంటర్ ఆఫ్ ది మిడిల్ పాయింట్ నుంచి అలాగే ఎఫ్ఈ పాయింట్ మధ్యలో బీసీ పాయింట్ మధ్యలో మిడిల్ పాయింట్, ఈ 3 పాయింట్లు టచ్ అయ్యేలాగా మళ్ళీ బైసెక్షన్ లాగా మళ్ళీ ఒక లైన్ తీసుకున్నాం. మళ్ళీ అలాగే ఏబీ మధ్యలో ఈడీ మధ్యలో ఆఫ్ తీసుకుంటున్నాం. అంటే మనకు 4 సెంటీమీటర్స్ ఉంది కదా, ఒక ఏబీ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సో అదే డిస్టెన్స్తో మనం ఆఫ్ చేయడం వల్ల 2 సెంటీమీటర్స్ తీసుకునడం జరుగుతుంది. ఏబీ యొక్క 4 సెంటీమీటర్స్ దాంట్లో ఆఫ్ చేస్తే 2 సెంటీమీటర్స్ మిడిల్ పాయింట్కి సెంటర్లో ఉన్న పాయింట్కి అలాగే మనం బైసెక్ట్ చేస్తుంటే లైన్ మధ్యలో ఉన్న పాయింట్స్కి టచ్ అయ్యేలాగా మళ్ళీ స్ట్రేట్ లైన్ తీసుకుంటున్నాం. ఏబీ మధ్యలో ఒక లైన్ తీసుకున్నాం. అలాగే మనము ఏబీని ఎక్స్టెండ్ చేస్తున్నాం, లైన్ అనేది పొడిగిస్తున్నాం. ఏబీ లైన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలాగే ఏఎఫ్ లైన్కి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ని కూడా మనకు ఇక్కడ ఏబీ లైన్కి కింద ఎక్స్టెండ్ చేసిన లైన్కి టచ్ అయ్యేలాగా మళ్ళీ ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి కింద లైన్కి టచ్ అయ్యేలాగా, అంటే మనం ఎక్స్టెండ్ చేసిన లైన్కి టచ్ అయ్యేలాగా ఒక యాంగిల్ వచ్చేటట్టు మనం తీసుకోవడం జరుగుతుంది స్ట్రేట్ లైన్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ యాంగిల్ అనేది ఏర్పడిందో మనకు ప్రొట్రాక్టర్ మన కంపాస్లో ఎంతో కొంత డిస్టెన్స్, అంటే కంపాస్లో 1 సెంటీమీటర్తో
2 సెంటీమీటర్స్ తీసుకునే అదే డిస్టెన్స్ని మనము ఇక్కడ పాయింట్స్ ఏర్పడ్డాయి కదా, ఆ పాయింట్స్ కానీ మళ్ళీ అదే డిస్టెన్స్ కంపాస్లో ఉన్న ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నామో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా మళ్ళీ లోపల ఇన్సైడ్లో మళ్ళీ ఒక ఆర్క్ అనేది గీయడం జరుగుతుంది. ఆర్క్కి మళ్ళీ ఆర్క్ టచ్ అయ్యేలాగా ఇంకో పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్క్ గీయడం జరుగుతుంది. ఇక్కడ 2 ఆర్క్ టచ్ అయిన కాడ మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే 2 ఆర్క్స్ టచ్ అయ్యాయో అక్కడ మనకు ఒక పాయింట్ అనేది ఏర్పడింది. సో చూడండి, ఈ పాయింట్కి మనం కింద ఎక్స్టెండ్ చేసిన లైన్కి మధ్యలో ఒక యాంగిల్ లైన్కి మధ్యలో మనం ఈ పాయింట్కి టచ్ అయ్యేలాగా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆర్క్ నుంచి వెళ్ళి పాయింట్ ఏర్పడింది కదా, ఆ పాయింట్కి అలాగే మనం ఎక్స్టెండ్ చేసిన లైన్కి మధ్యలో ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలా స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నాం. మనకి ఇక్కడ మనకి ఎక్కడైతే లైన్కి టచ్ అయ్యిందో మిడిల్లో అది మనకు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. సో ఆ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు మనం కంపాస్లో మెజర్ చేసే డిస్టెన్స్ సర్కిల్ యొక్క సెంటర్ మనము కంపాస్ను యూజ్ చేస్తూ మనము సర్కిల్ ఆఫ్ ది సెంటర్ ఉంది కదా, పాయింట్ ఓ ఉంది కదా, ఓ పాయింట్కు అలాగే ఏబీ మధ్యలో ఉన్న లైన్ టచ్ అయింది కదా, ఆ పాయింట్కి డిస్టెన్స్ కంపాస్లో మెజర్ చేసుకొని అదే డిస్టెన్స్ని మనం ఓ పాయింట్ మిడిల్ పాయింట్లో పెట్టేసి మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. చూడండి, మనం మిడిల్ పాయింట్ ఓ పాయింట్ కాడ ఒక పాయింట్ ఏర్పడింది కదా, ఆ పాయింట్కి అలాగే ఏబీ పాయింట్ మధ్యలో ఒక లైన్ ఉంది కదా, అక్కడ ఒక పాయింట్కి టచ్ అయ్యే డిస్టెన్స్ని కంపాస్లో తీసుకొని అదే డిస్టెన్స్ని మనం ఓ పాయింట్ కాడ పెట్టేసి మనం ఒక రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. చూడండి, రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. రౌండ్ సర్కిల్ ఓ పాయింట్ నుంచి వెళ్ళి ఏబీ పాయింట్ మధ్యలో ఒక స్ట్రేట్ లైన్ పాయింట్ అనేది ఉంది కదా, ఆ పాయింట్కి ఓ పాయింట్కి ఉన్న డిస్టెన్సే మనం కంపాస్లో మెజర్ చేసుకొని ఆ కంపాస్ ఓ పాయింట్ కాడ పెట్టేసి మనం అదే డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఒక రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. సో మనం సర్కిల్ డ్రా చేయడం వల్ల మనకు వన్ సైడ్ ఆఫ్ ది ఎగ్జాగోనల్ సైడ్కి ఒక సైడ్కి మనకు సర్కిల్ అనేది టచ్ అవుతుంది. అదే సర్కిల్ మళ్ళీ ఇంకో పక్కన ఉన్న సర్కిల్కి టచ్ కావాలని క్వశ్చన్లో ఇచ్చాడు. సో నెక్స్ట్ సర్కిల్ ఎగ్జాగోనల్ వన్ సైడ్కి టచ్ అయ్యేటట్టు మళ్ళీ ఇంకో సర్కిల్కి టచ్ అయ్యేటట్టు మళ్ళీ ఇంకో సర్కిల్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ పాయింట్ నుంచి వెళ్ళి మిడిల్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ని నేను నెక్స్ట్ దాంట్లో చూశాను, ఎంత డిస్టెన్స్ ఉందో ఒక పాయింట్ మెజర్ చేసుకుంటున్నాను. ఓ పాయింట్ నుంచి మిడిల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని కంపాస్లో సెట్ చేసుకొని అన్నిట్లలో మనకి ఎన్ని త్రీ ఈక్వల్ సర్కిల్స్ కావాలి కాబట్టి ఆ సర్కిల్ పాయింట్స్ నేను మెజర్ చేసుకున్నాను. అక్కడ ఒక పాయింట్ ఏర్పడింది, మళ్ళీ ఒక పాయింట్ ఏర్పడింది, ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఎప్పుడైతే మనము సర్కిల్ గీసామో ఆ సర్కిల్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో అప్పుడు మనం కంపాస్లో మెజర్ చేసుకొని అదే డిస్టెన్స్ను సెంటర్ ఆఫ్ ది ఓ సర్కిల్ డిస్టెన్స్ని మనం అన్నిట్లో సేమ్ అదే డిస్టెన్స్ని యూజ్ చేస్తూ మళ్ళీ డ్రా చేయాలి. మళ్ళీ ఒక సర్కిల్కి టచ్ అయ్యేటట్టు అలాగే ఎగ్జాగోనల్ వన్ సైడ్కి టచ్ అయ్యేటట్టు ఇంకో సర్కిల్ అనేది మనము డ్రా చేస్తున్నాము. మరో సర్కిల్ ఎగ్జాగోనల్ వన్ సైడ్కి టచ్ అయ్యేటట్టు మళ్ళీ ఇంకో సర్కిల్కి టచ్ అయ్యేటట్టు మనము మళ్ళీ ఒక సర్కిల్ అనేది గీయడం జరుగుతుంది. సో ఇలా ఈజీగా సర్కిల్ని గీయవచ్చు. మనం ఫస్ట్ తీసుకున్న సర్కిల్ యొక్క ఓ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ అన్ని సర్కిల్లకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ని నేను కంపాస్లో మెజర్ చేసుకొని ఆ డిస్టెన్స్ ఎక్కడైతే పాయింట్ ఏర్పడిందో ఆ పాయింట్ కాడ కంపాస్ని పెట్టేసి అదే డిస్టెన్స్తోని సర్కిల్ గీయడం వల్ల రెండు సర్కిల్లకు టచ్ అవుతూ ఎగ్జాగోనల్ వన్ సైడ్ ఆఫ్ ది సైడ్కి టచ్ అవుతూ ఒక సర్కిల్ అనేది ఏర్పడుతుంది. చూడండి, ఎగ్జాగోనల్ వన్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అనేది టచ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకు ఒక సర్కిల్ రెండు సర్కిల్లకు టచ్ అవుతూ ఎగ్జాగోనల్ వన్ సైడ్ టచ్ అవుతూ ఈ యొక్క క్వశ్చన్లో ఇచ్చినట్టు మనము ఇలా డ్రా చేయడం జరుగుతుంది.
సో ఇలా కంప్లీట్గా మూడు సర్కిల్ని మనం గీయడం జరిగింది. సో వన్ సైడ్ ఆఫ్ ది హెక్సాగోనల్ వన్ సైడ్కి టచ్ అయ్యేటట్టు, అదే సర్కిల్ మళ్ళీ రెండు సర్కిల్కి టచ్ అయ్యేటట్టు, ఇలా మనము హెక్సాగోనల్లో ఈక్వల్ సర్కిల్స్ వచ్చేటట్టు ఈ డ్రాయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి.